ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. స్కిప్ చేస్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఎలా చేయాలి, అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ముందు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయాలి అంటే మనకి ముందు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, పాస్బుక్ తెలిసి ఉండాలి, క్యాష్ బుక్ తెలిసి ఉండాలి. ఈ త్రీ తెలియకుండా మీరు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చేయలేరు. సో ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఆల్సో నౌన్ యాజ్ అకౌంట్ స్టేట్మెంట్ దట్ ఈజ్ typically sent by the bank to the bank holder. బ్యాంక్ హోల్డర్కి బ్యాంక్ పంపేదే బ్యాంక్ స్టేట్మెంట్. అది ఏం పంపిస్తుందో చూద్దాం. ఎవ్రీ మంత్ పంపిస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ కంటైన్స్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ అకౌంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్. బ్యాంక్ హోల్డర్ ఒక డీటెయిల్స్ లిస్ట్ పంపిస్తుంది. ఏంటి? డిపాజిట్స్, విత్డ్రాస్. బ్యాంక్ అంటే బ్యాంక్ ఒక అకౌంట్ హోల్డర్కి వాళ్ళ డీటెయిల్స్ లిస్ట్ అనేది పంపిస్తుంది. ఏ డీటెయిల్స్ లిస్ట్? డిపాజిట్స్ ఒక డీటెయిల్స్ లిస్ట్ అండ్ విత్డ్రా ఒక డీటెయిల్స్ లిస్ట్. ఇది బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే దిస్ ఈజ్ వాట్. క్యాష్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. When a customer deposits money and checks into his bank account or withdraws money, he records these transactions in the bank column of his cash book immediately. Cash book ante what is cash book? క్యాష్ బుక్లో డిపాజిట్ అంటే మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది చేస్తామో వెంటనే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ కాలంలో వేసేస్తారు. క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో అనేది వేసేస్తారు ఇమీడియట్గా. ద బ్యాంక్ రికార్డ్స్ దెమ్ ఇన్ ద కస్టమర్స్ అకౌంట్ మెయింటైన్డ్ ఇన్ హిస్ బుక్స్. దెన్ దే ఆర్ copied in a passbook and given to the customers. క్యాష్ బుక్ అంటే మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో, అది డిపాజిట్స్ ఆర్ విత్డ్రాస్ చేస్తామో అప్పుడు ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళు క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో వేసుకుంటారు. అదే మనం పాస్బుక్ అనేది మన దగ్గర ఉంటుంది. ఆ పాస్బుక్ ఏంటి? మనం ఎప్పుడైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కాపీ ఇస్తారు. ఆ పాస్బుక్ మీద కాపీ అనేది ఇస్తారు. సో పాస్బుక్ అంటే మన దగ్గర ఉండేది, క్యాష్ బుక్ అంటే వాళ్ళ దగ్గర ఉండేది. బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేసేది క్యాష్ బుక్, పాస్బుక్ మనం మెయింటైన్ చేసేది. మనం మెయింటైన్ చేసేది అంటే బ్యాంక్ వాళ్ళే మనకి తెలియటం కోసం కాపీ ఇస్తారు పాస్బుక్లో. ఇది క్యాష్ బుక్కి పాస్బుక్కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు వాటి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పర్సనల్ అకౌంట్ అనేది ఎందుకు తెచ్చానో ఇప్పుడు చెప్తున్నాను. డెబిట్, క్రెడిట్. డెబిట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. డెబిట్ అంటే ఏంటో తెలుసు, క్రెడిట్ అంటే ఏంటో తెలుసు. డెబిట్ ఈజ్ ద రిసీవర్, క్రెడిట్ ఈజ్ ద గివర్. ఈ ఎందుకు చెప్పాను ఈ రెండు అనేది ఇప్పుడు చూద్దాము. ఈ రెండు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెబిట్ ఈజ్ ద రిసీవర్, క్రెడిట్ ఈజ్ ద గివర్. డెబిట్ అనేది మనకు వచ్చేది డెబిట్ అనుకుంటాం, మనం ఏదైనా ఇచ్చేసేది క్రెడిట్ అనుకుంటాం. పర్సనల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు పర్సన్స్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అండ్ కంపెనీస్. బ్యాంక్స్కి కూడా పర్సనల్ అకౌంట్ రిలేట్ అయ్యిద్ది కాబట్టి నేను పర్సనల్ అకౌంట్ గురించి చెప్పాను. దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? డిపాజిటెడ్ 40,000 ఇంటూ బ్యాంక్లో మనం 40,000 డిపాజిట్ చేసాం. దాని యొక్క ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది? జర్నల్ ఎంట్రీస్లో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం ఏంటి డిపాజిట్ చేసాం, ఎక్కడ డిపాజిట్ చేసాం? 40,000 బ్యాంక్లో. సో మన దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది బయటికి.
సో మనం డిపాజిట్ చేసింది బ్యాంక్లో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. 40,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి పేమెంట్ టు లలిత ట్రేడర్స్ బై చెక్ ఫర్ 10,000. లలిత ట్రేడర్స్కి పేమెంట్ చేసాం చెక్ రూపంలో 10,000 రూపీస్కి. అది ఎలా రాసుకుంటాం? లలిత ట్రేడర్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం. అంటే మనం చెక్ రూపంలో పేమెంట్ చేసాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అనేది మెన్షన్ చేసాం మనం. సో 10,000. ఈ ఎందుకు ఇలా చూపించాను అంటే మనకి ఏంటి ఇక్కడ వచ్చింది, బ్యాంక్ అని వచ్చేటప్పటికి డెబిట్లో ఉంది, క్యాష్ వచ్చేటప్పటికి క్రెడిట్లో ఉంది. క్యాష్ వచ్చి క్రెడిట్లో ఉంది అంటే మన దగ్గర లేదు, క్యాష్ అనేది బ్యాంక్లో ఉంది. సో బ్యాంక్లో ఉంది కాబట్టి మనం క్యాష్ క్రెడిట్లో వేసుకున్నాం, ఇక్కడ డెబిట్లో వచ్చేటప్పటికి బ్యాంక్ అని వేసుకున్నాం. మన ఓన్గా మన ఎంట్రీస్ అనేవి రాసుకుంటే ఇప్పుడు మనకి క్యాష్ అనేది వచ్చింది, వస్తే ఏంటి క్యాష్ అనేది డెబిట్లో ఉంటుంది. సో అకౌంట్ ప్రకారం డిపాజిట్స్ అయితే క్రెడిట్ అని వస్తుంది, విత్డ్రాస్ అయితే డెబిట్ అని వస్తుంది. మనకి మెసేజెస్ కానీ ఏమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు డిపాజిటెడ్ అయితే క్రెడిట్ అని వస్తుంది, విత్డ్రాయల్ అయితే డెబిట్ అని మెన్షన్ చేస్తారు. మనం పర్సనల్ అకౌంట్లో డెబిట్ అంటే డెబిట్ ఈజ్ ద రిసీవర్, ఏదైతే మనకు వస్తుందో దాన్ని డెబిట్ అంటాం. క్రెడిట్ అంటే క్రెడిట్ ఈజ్ గివర్, ఏదైతే పోతుందో దాన్ని క్రెడిట్ అంటాం. ఇక్కడ ఏంటి డిపాజిట్ చేసాం మనం, ఏం డిపాజిట్ చేసాం, మనీ అనేది డిపాజిట్ చేసాం, మన అకౌంట్లో డిపాజిట్ చేసాం. అంటే మన అకౌంట్లో అంటే మనదనే కదా, మనకి అది రావాల్సిందనే కదా. సో మన అకౌంట్లో డిపాజిట్ చేస్తే దాన్ని క్రెడిట్ అని ఎందుకు అంటాం? క్వశ్చన్ మార్క్. అండ్ విత్డ్రా చేసామంటే మనం మనీ అంటే డ్రా చేసామంటే మన దగ్గర నుంచి ఆ అకౌంట్లో నుంచి మనీ అనేది తీసేసినట్టే కదా. తీసేసామంటే డెబిట్ అని ఎందుకు అంటాం? క్వశ్చన్ మార్క్. సో ఈ డెబిట్ ఈ క్రెడిట్ అనేవి ఇలా ఎందుకు అంటారు అంటే పర్సనల్ అకౌంట్ అనేది డెబిట్ క్రెడిట్. డెబిట్ మనం ఏదైతే డెబిట్ అవుతుందో దాన్ని క్రెడిట్ అంటాం, ఏదైతే క్రెడిట్ అవుతుందో దాన్ని డెబిట్ అంటాం. దేంట్లో? బ్యాంక్ అకౌంట్లో, పాస్బుక్లో మనం ఇలా చూపించుకుంటాం. పాస్బుక్లో వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ వేస్తారు అండ్ మనం ట్రాన్సాక్షన్ చేసినందుకు వాళ్ళు ఛార్జ్ అనేది తీసుకుంటారు, అది కూడా డెబిట్ అనే చూపిస్తారు. ఎందుకు డెబిట్ అని చూపిస్తారు? బ్యాంక్ అకౌంట్స్ అనేవి బ్యాంక్ అంటే వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళ యొక్క అకౌంట్స్ అనేవి వేసుకుంటారు, వాళ్ళ సైడ్ నుంచి అకౌంట్స్ అనేవి వేసుకుంటారు, బ్యాంక్ సైడ్ నుంచి అకౌంట్స్ వేసుకుంటారు. కాబట్టి మనకి ఇలా డెబిట్ అయితే క్రెడిట్ అని వస్తుంది, క్రెడిట్ అయితే డెబిట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఛార్జెస్ కానీ ఏమన్నా అయితే డెబిట్ అంటే మనకి ఛార్జెస్ అనేవి వస్తాయా? వాళ్ళు కమిషన్ అనే ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇంత అమౌంట్ అనేది వాళ్ళు తీసేసుకుంటారు. సో అది మనకి డెబిట్ అని ఎందుకు చూపిస్తారు? వాళ్ళకి డెబిట్ అంటే వాళ్ళకి వెళ్తుంది, అంటే బ్యాంకుకి వెళ్తుంది కాబట్టి అమౌంట్ అనేది డెబిట్ అని చూపించుకుంటారు. సో మనకి ఇక్కడ రియల్ అకౌంట్కి వచ్చేటప్పటికి, బ్యాంక్ అకౌంట్కి వచ్చేటప్పటికి టోటల్ ఆపోజిట్ అనమాట. డెబిట్ అయితే క్రెడిట్ అని ఉంటుంది, క్రెడిట్ అయితే డెబిట్ అని ఉంటుంది. సో ఇక్కడ డిపాజిటెడ్ విత్డ్రాస్, ఇక్కడ ఏంటి డిపాజిటెడ్ అనేటప్పటికి మనం ట్రాన్సాక్షన్ అనేది ఎలా రాస్తాం? డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఇచ్చాము. ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది మనం ఎలా రాసాం? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాసాం. క్యాష్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్లో ఉంది. అంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది పోతుందా? బయటికి వెళ్ళట్లేదు, మనం బ్యాంక్లో వేస్తున్నాం. సో బ్యాంక్లో ఉంటుంది, మన చేతిలో ఉండదు, మన బ్యాంక్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది క్రెడిట్లో వచ్చింది. సో ఇక్కడ క్యాష్ అనేది క్రెడిట్లో వచ్చింది.
సో మీరు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకోకుండా సింపుల్గా మన రియల్ అకౌంట్స్ అంటే పర్సనల్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి డెబిట్ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్స్కి ఆపోజిట్ అవుతుంది అని చూసుకోండి చాలు. మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీ టోటల్ కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మన పర్సనల్ అకౌంట్స్కి బ్యాంక్ అకౌంట్స్కి ఆపోజిట్గా ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఎలా వేస్తాము, ఎలా ఉంటాయి, డెబిట్ క్రెడిట్ అనేది ఎలా ఉంటుందో చూసాము. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డెబిట్ క్రెడిట్ ఇట్లా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు మనం అసలు టాపిక్ వచ్చేద్దాం. ఏంటిది అసలు టాపిక్? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అసలు రికన్సిలేషన్ అంటే ఏంటి, రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. A bank reconciliation statement is a summary of banking and business activity that reconciles an entry's bank account with its financial records. The statement outlines the deposits, withdrawals, and other activities affecting a bank account for a specific period. Bank reconciliation statement అంటే మనం డిపాజిట్స్ విత్డ్రాస్ చేసినప్పుడు ఆ స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ అంటే డిపాజిట్స్ విత్డ్రాస్ ఏమైనా డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ దేంట్లో డిఫరెన్స్ సమ్మరీ అంటే మనం సమ్మరీ అనమాట. బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీస్ ఎంట్రీస్ బ్యాంక్ అకౌంట్ విత్ ద ఫినాన్షియల్ రికార్డ్స్ అంటే బ్యాంక్కి సంబంధించిన ఫినాన్షియల్ రికార్డ్స్ అనేవి మనం చూస్తాం. వాటి యొక్క డిఫరెన్స్ అంటే బ్యాంక్ వాళ్ళు వేసుకుంటారు కదా, అంటే క్యాష్ బుక్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు, పాస్బుక్ అనేది మనకి ఇస్తారు, మన చేతిలో పాస్బుక్ అనేది ఉంటుంది. సో వాటి మధ్య మనం టాలీ చేసేది, వాటి మధ్య డిఫరెన్స్ అంటే వాటి మధ్య ఫినాన్షియల్ రికార్డ్స్, ఆ రికార్డ్ చేసేదాన్ని ఫినాన్షియల్ రికార్డ్స్ ఆర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేస్తామన్నమాట. అది స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం మట్టుకే ఉంటుంది. సో అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసాము. సో ఇప్పుడు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? బ్యాంక్ ఏదైతే మెన్షన్ చేస్తుందో అది రికన్సిలేషన్ స్టేట్మెంటా? నో. అసలు రీకన్సిలేషన్ అంటే ఏంటి చూద్దాం. The reconciliation statement helps identifying difference between the bank balance and book balance. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ అంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ బుక్ బ్యాలెన్స్ అంటే పాస్బుక్ బ్యాలెన్స్ అనమాట. ఇట్ ఆర్డర్ టు ప్రాసెస్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్. సో ఈ పాస్బుక్లో క్యాష్ బుక్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ అంటే డిఫరెన్స్ని ఏదైతే మనం ఈక్వల్ చేస్తామో దాన్ని రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాము. అండ్ అకౌంటెంట్ టిపికల్లీ ప్రాసెస్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్. అంటే రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది వన్స్ ఏ మంత్ అంటే మంత్లో ఒక్కసారి మాత్రమే ఈ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చేస్తారు బ్యాంక్స్ అని. అంటే మంత్లీ ఒక్కసారి ఈ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చేస్తారు. సో మనం దీంట్లో ఏంటి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూసాము. సో ఇప్పుడు అసలు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే BRS ఎలా చెయ్యాలి అనేది చూద్దాం.
సో ఫస్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బీఆర్ఎస్, సింపుల్ ఫామ్లో బీఆర్ఎస్ అంటాం. సో దీని యొక్క ప్రొఫార్మా వచ్చేటప్పటికి సిరీస్ నెంబర్, పర్టిక్యులర్స్, అమౌంట్ రూపీస్, ఇదేంటి యాడ్ చేసే అమౌంట్ రూపీస్, ఇది సబ్ట్రాక్ట్ చేసే అమౌంట్ రూపీస్. తో 2 కాలమ్స్ అనేవి ఇలా ఉంటాయి అమౌంట్ రూపీస్కి. ఫస్ట్ వన్ యాడ్ చేసే కాలమ్, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్ట్ చేసే కాలమ్. సో ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. సో ప్రాబ్లంలోకి వచ్చేస్తే మిస్టర్ రామ్ హ్యాస్ హీస్ అకౌంట్ ఎట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఢిల్లీ. అకార్డింగ్ టు హీస్ cash book, his bank balance on 31st March 2015 was 72,950. 31st 2015కి మిస్టర్ రామ్ ఒక్క బ్యాంక్ బ్యాలెన్స్ 72,950. ఇది వేసేద్దాం. ఎలా వేసేస్తాం, బ్యాలెన్స్ యాజ్ పర్ ద క్యాష్ బుక్. యాజ్ పర్ ద క్యాష్ బుక్ అనేది మెన్షన్ చేశారు అక్కడ. సో యాజ్ పర్ ద క్యాష్ బుక్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ యాజ్ పర్ ద క్యాష్ బుక్ ప్రకారం 72,950 ఇది యాడ్ కాలంలో వేసుకోవాలి. క్యాష్ బుక్లో అనేది ఉంది, అమౌంట్ అనేది మన దగ్గరే ఉంది, మన అకౌంట్లోనే ఉంది. సో నెక్స్ట్ వన్, he sent checks for 90,750 to his bank for collection, but checks amounted to 43,769 were not collected by the date. ఈ డేట్కి అంటే మనం ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తే ఆ డేట్కి ఈ అమౌంట్ అనేది కలెక్ట్ అవ్వలేదు, నాట్ కలెక్టెడ్. మనం చెక్ అనేది సెండ్ చేసాం. సెండ్ చేస్తే ఈ డేట్కి ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోలేకపోయింది. సో ఎలా రాస్తామంటే చెక్ సెంట్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్. కలెక్ట్ చేయలేదు, సో నాట్ క్లియర్డ్. బట్ నాట్ ఎట్ క్లియర్డ్. ఎంత అమౌంట్ క్లియర్ చేయలేదు, 43,769 క్లియర్ చేయలేదు. అది ఇంకా క్లియర్ చేయలేదు, మన అకౌంట్కి రాలేదు కాబట్టి మనం మైనస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఓకే నెక్స్ట్ వన్, out of the checks issued by him in payment of his debits, checks for 29,344. 29,344 అనేది ఏంటి, అవుట్ ఆఫ్ ద చెక్స్ ఇష్యూడ్ బై హిమ్ ఇన్ పేమెంట్ ఆఫ్ హిస్ డెబిట్స్. చెక్ అనేది నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు. నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, పేమెంట్కి వెళ్ళలేదు కానీ మనకి వచ్చింది. సో మనం ఇక్కడ ఏంటి, మనం చెక్ అనేది ఇష్యూ చేసాం. ఇష్యూ చేసినప్పుడు ఏంటి, పేమెంట్ ఆఫ్ ఇట్స్ డెబిట్స్ అంటే పేమెంట్ అనేది జరగలేదు. అంటే మనం చెక్ అనేది ఇష్యూ చేసాం, వాళ్ళు ఇంకా పేమెంట్ అనేది తీసుకోలేదు. చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేసి పేమెంట్ అనేది తీసుకోలేదు. సో పేమెంట్ అనేది తీసుకోకపోతే క్యాష్ బుక్లో వచ్చేటప్పటికి ఏంటి, ఎలా పేమెంట్ తీసుకోలేదంటే ఏంటి, మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టే కదా. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, పేమెంట్కి వెళ్ళలేదు. చెక్ అనేది ఇష్యూ చేసాం, పేమెంట్కి వెళ్ళలేదు. సో ఆ అమౌంట్ అనేది యాడ్లోనే చూపించుకోవాలి, మనం ఇంకా పేమెంట్కి వెళ్ళలేదు కాబట్టి. సో 29,344 రూపీస్. నెక్స్ట్ వన్, సో 20 అయిపోయింది. మెన్షన్ చేసుకున్నాం ప్రిపేరింగ్ బ్యాంక్. సో ఇంతే, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈ 2 పాయింట్సే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఈ ప్లస్ మైనస్ తీసేస్తే అమౌంట్ ఎంత ఉందో చూడాలి. ఇప్పుడు ఏంటి,
బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ అన్నమాట ఇది. సో టోటల్ ఎంత అయితే టోటల్ ఉంది యాడ్ సెక్షన్లో పాస్బుక్ ప్రకారం టోటల్ అనేది ఎంత ఉంది, 1,02,204 రూపీస్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మైనస్ ఒకటే ఉంది, 43,769 రూపీస్. ఈ 43,769 దీంట్లో తీసేస్తే 58,525 రూపీస్ ఉంది. 58,000 ఇక్కడ వేస్తే టోటల్గా మనం బ్యాలెన్స్ అనేది చేసేసాం. మన బ్యాలెన్స్ అనేది ఎలా అయింది, ఒకటేమో అదర్ అకౌంట్, ఈ రెండు కన్ఫ్యూజ్ అకౌంట్కి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి మైనస్ కాలంలో వేసుకున్నాం. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అమౌంట్, చెక్ అనేది బ్యాంక్లో సెండ్ చేసేసాం కాబట్టి మైనస్ కాలంలో 43,769 అనేది వేసుకున్నాం అమౌంట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మనం చెక్ అనేది వేరే వాళ్ళకి ఇష్యూ చేసాము, అదేంటి పేమెంట్ ఇంకా ప్రెజెంట్ చేయలేదు అంటే మన అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్కి పేమెంట్ అనేది వెళ్ళలేదు. సో పేమెంట్ వెళ్ళలేదు కాబట్టి మన అకౌంట్లోనే ఆ మనీ ఉంటాయి కాబట్టి ప్లస్ కాలంలో మనం వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది, మన అకౌంట్లో ఉంది అమౌంట్, వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి మనం మైనస్ కాలంలో వేసుకున్నాం. ఇది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఇలా మనం ప్లస్ అమౌంట్ వేసుకుంటాం, మైనస్ అమౌంట్ వేసుకుంటాం. ఏదైతే మనకి అమౌంట్ అయితే వచ్చేసిందో అది ప్లస్లో చూపించుకుంటాం. ఏదైతే మనం నాట్ క్లియర్ అంటే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందో, చెక్ వచ్చింది ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేయలేదు, ఆ అమౌంట్ని మైనస్ సెక్షన్లో వేసుకుంటాం. మనం వేరే వాళ్ళకి చెక్ ఇచ్చుకునేటప్పుడు వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్ళిద్ది. సో ఇలా అమౌంట్ అనేది వేసుకోవాలి. ఇంకా బీఆర్ఎస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను ఏ అయితే మీకు డౌట్స్ ఉన్నాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్